ఎంత అవగాహన ఉందా జగన్ గారు గేట్లు ఎత్తేసారు అర్ధరాత్రి అంటున్నారు. గేట్లు ఉండవు, బుడమేరు గేట్లు ఉండవు. కొండల్లోంచి గుట్టల్లోంచి ఎక్కడి నుంచి వచ్చిన నీరు అక్కడ సింగనగర్లో చేరతాయి. ఇప్పుడు కావాలని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాం. ఇంకెవరు నమ్మరు ఇట్లాంటి మాటలు చెప్తే. అదంతా తప్పు. కనీసం ఇప్పటికైనా ప్రజలు మనల్ని మ్యాండేటరీగా పక్కన పెట్టారు. కనీసం ఈ టైంలో అయినా మనం రాజకీయాలు పక్కన పెట్టి మేము కూడా మీకు సహకారం అందిస్తాం, మా నాయకులు కానీ లేకపోతే మా కార్యకర్తల సహకారం కూడా తీసుకోండి అని చెప్పి ఆయన ఉన్నతంగా మాట్లాడాల్సింది పోయి బుడమేరు గేట్లు ఎత్తేసారు, లేకపోతే అసలు చంద్రబాబు పట్టించుకోవట్లేదని మాత్రం. బుడమేరుకి గేట్లే ఉండదు, ఆకాశానికి గేట్లు వేసినట్టుంది. పైనుంచి వర్షం పడుతుంది కదా, దానికి ఏమైనా గేట్ ఉంటుందా? బుడమేరుకి గేట్లు ఉండవు. గేట్లు నేను బుడమేరుకి ఎత్తేసారని చెప్తున్నారు కదా, అదంతా రాంగు. తగ్గిందండి, ఒక అడుగు తగ్గింది. చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడండి 24 hours. అర్ధరాత్రిగా 2ంటికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. అలాంటిది వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగి వెళ్ళాడు. ఎనీ టైం అందరూ మంత్రులు వస్తున్నారు. ఇప్పుడే పార్థసారథి గారు వచ్చి వెళ్ళాడు. గద్దె రామ్మోహన్ రావు గారు వాళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు. ఇంత బాగా చూస్తున్నారు. యథార్థంగా మనిషికి 2-3 లీటర్ల పాలు తీసుకెళ్తున్నారు ప్రతి వాళ్ళు. అందులో ఇదేం లేదు. మన సంఘం డైరీ కంటైనర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. నిన్న పొద్దున ఒక్కొక్కరు 5-6 లీటర్లు తక్కువ తీసుకెళ్ళా. రాత్రి 8ంటికి వచ్చారు, పాలు తీసుకెళ్లారు. ఎవరికి ఇంత ఇబ్బంది లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరు రాలేదు, అసలు ఈ వాళ్ళు నేనే కట్టాను. ఆయన 5 సంవత్సరాలు వాళ్ళు వేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పని చేస్తున్నాడంటావా? చేస్తున్నాడు. ఆయన ఇప్పటికీ కూడా రాత్రి కూడా మళ్ళీ పాయకపురం ఇటు సింగనగరం సోమవారం అదంతా తిరుగుతూనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రులు కూడా తిరుగుతున్నారు. వాస్తవం చూస్తున్నారు. వచ్చారు 2-3 టైర్లు కూడా వచ్చారంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లుంది భోజనాలు? అన్ని బాగుంది సార్. పాల ప్యాకెట్లు కానీ, పెరుగు ప్యాకెట్లు కానీ, టిఫిన్ కానీ, భోజనాలు కానీ చాలా సూపర్ గా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు నమ్మొస్తాండి. అంతకుముందు జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో పని అయిపోయాక ఇతనికి ఎక్కాక రోడ్డు పని చేయించాడా? ఏ పని చేయించాడు చెప్పమన్నాడు. ఏ పని చేయించలేదు. చరిత్రలో కనివిని ఎరిగినటువంటి వరద విజయవాడ ప్రాంతాన్ని అయితే ముంచెత్తింది. మీ ప్రాంతంలోకి కూడా భారీగా నీరు వచ్చినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మీకేమన్నా ఆయన చేస్తున్నారా? ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఫోటో షూట్లు చేస్తున్నాడు, ప్రజల వద్దకు వెళ్ళట్లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏమి అందించట్లేదని చెప్తున్నారు. జరగని మాటలు అండి, అన్ని ఉట్టి మాటలు. అన్ని ఫుడ్ కానీ, బిస్కెట్ల ప్యాడ్లు కానీ, వాటర్ బాటిల్ కానీ మొత్తం వస్తున్నాయి. మాకు ఇవన్నీ జరగని మాటలు. ఆయన ఏమి ఇంతవరకు అంత ముంగలు మాకు వరద వచ్చినా అక్కడ ఏం పట్టించుకోవాలి. ఆయన ఎవరండి మిమ్మల్ని పట్టించుకుంది? జగన్ గారు ఉన్నాగా, చంద్రబాబు నాయుడు గారే ఉన్నాగానే పంపించాడు. ఇప్పుడు మాకు ఏ లోటు లేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాకు ధరం రాజు, మాకు బంగారు తండ్రి. ఆయన ఉన్నన్నాళ్ళు మాకు బాధ లేదు, మాకు ఏ లోటు లేదు. చంద్రబాబు ఆయన ఉన్నన్నాళ్ళు మాకు బాధ లేదండి, ఏటికి ఇది లేదు. ఈయన వచ్చినా మాకు భయం కూడా లేదు, లేడీస్ కూడా భయం అందిందండి. కాకపోతే కొంచెం లేట్ అయింది కానండి. పై అధికారుల వల్ల వచ్చే అన్ని ఈవెన్ ప్రతి వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఎనీ ఐటమ్ అనేది కూడా మాకు సదుపాయంగానే దొరికింది. పర్వాలేదు, అందరూ చేశారు. ఎవరూ చేయలేదు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇవ్వలేదని కాదు. అందరూ వచ్చారు, తల చేయి వేశారు. మేము కూడా సహకరించి మా కళ్ళం కుర్రోళ్ళు అందరం కలిసి అందరికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరిగిందండి. అంతా బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బందికరంగా లేవు. రాజకీయాలు మాట్లాడే అంత విధంగా అయితే ఏమీ లేదు.